నిన్న పెట్టిన షార్ట్కి కంటిన్యూషన్ వీడియో అండి ఇది. మన కోటదుర్గమ్మ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2001 డిసెంబర్లో అమ్మవారు దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. అది లగాయితూ అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరిపిస్తూ మాసోత్సవ, అయనోత్సవ, పక్షోత్సవ, సంవత్సరోత్సవ ఉత్సవములన్నీ కూడా ఎంతో ప్రాధాన్యంగా ప్రఖ్యాతంగా జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా దసరా నవరాత్రులు అత్యంత వైభవపేతంగా జరగడం ఈ ప్రాంతవాసులందరూ కూడా తెలిసిన విషయమే. నవరాత్రులు, శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులని, ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు, ఆషాఢమాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు వారాహి నవరాత్రులు, శరన్నవరాత్రులు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి దసరా వరకు శరన్నవరాత్రులు, మాఘశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు శ్యామలా నవరాత్రులు, సంవత్సరానికి 4 నవరాత్రులు అమ్మవారి ఆలయంలో జరుగుతాయి. ఒక్కటి మాత్రమే శరన్నవరాత్రులు మాత్రమే బయట ఏర్పాట్లన్నీ చేస్తారు. మిగతా 3 కూడా గుప్త నవరాత్రులుగా ఉంటాయి. అవి బయటికి చెప్పకుండా లోపలే నవరాత్రులు జరుగుతాయి. ఈ అమ్మవారి ఆలయంలో ప్రతి ఒక్క ఉత్సవం, వినాయక చవితి జరుగుతుంది, కృష్ణాష్టమి జరుగుతుంది, మహాశివరాత్రి పర్వదినం జరుగుతుంది. ప్రతి ఒక్క ఉత్సవం కూడా ఆలయ ప్రాంగణంలో జరుగుతాయి. ఈ ఆలయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకమైనటువంటి శుభం కలుగుతూనే ఉంటుంది. ప్రాప్తం ఉంటేనే కానీ ఆలయ దర్శనం జరగదు. పాలకొండ వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకోవాలి. కనీసం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా తమ తమ పనులన్నీ చూసుకొని వెళ్లే ముందు కూడా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడం ఆనవాయితీ. ప్రతి ఒక్క వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అలాగే చిన్నపిల్లలు 50 మంది కూడా దర్శనం చేసుకున్న తర్వాతే వారి వారి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ఈ నవరాత్రులే కాకుండా సంబరములు, ఘటోత్సవములు, మొక్కుబడులు, తలనీలాలు, అలాగే తులాభార సేవ, చంటి పిల్లలకు ఉయ్యాల సేవ, ఇలాగా రకరకాలైనటువంటి సేవలను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆయా సేవలలో పాల్గొని నవరాత్రులను దిగ్విజయం చేసి అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలయ ప్రధాన అర్చకుడు దాళ్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ, కోటదుర్గమ్మవారి దేవస్థానం, పాలకొండ.